ఎస్, మేము నో అంటే నో, అమరావతి మా జాగీరు, ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటిది కాదు, దీనికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, ఇది మా ఆస్తి అని మీరు చెప్పుకుంటే పర్వాలేదు, మేము రాము. కానీ ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగమే అమరావతి. ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? మీ పర్మిషన్లు ఏంటి? 40% ఓట్లు వచ్చి ఈరోజు ప్రతిపక్ష హోదా మీరు ఇచ్చారు, ఇవ్వలేదు పక్కన పెట్టండి, మీకు విగ్గితే వదిలేస్తాం. రావాల్సినటువంటి హక్కు, రైతుల విజ్ఞప్తి మేరకు స్పందించాల్సినటువంటి హక్కు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాదనడానికి మీరెవరు అని అడుగుతున్నా. ఈ వేదిక మీద నుండి దాడులు చేస్తారా మీరు? కర్రలతో కొట్టిస్తారా మీరు? అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ గారిని విచక్ష రహితంగా కలలు పనగొడతారా మీరు? ఎవరిచ్చారు మీకు అధికారం? ఇదేనా మీ రాజ్యాంగం? ఇదేనా మీ పద్ధతులు? అంటే మీరు ఏ సమాధానం చెప్తున్నారు? పరిపాలన ఇదేనా? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఇలా ఉంటుందని తెలియజేస్తున్నారా మీరు? ప్రజాస్వామ్య దేశంలో అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. రాజ్యం మీ భుజం అనుకుంటున్నారా? మీరు తంతే తన్నించుకోవాలా? మీరు కొడితే కొట్టించుకోవాలా? ఏమన్నంటే కేసులు పెడతారు. మన పేపర్లో చూడండి, టీడీపీ గూండాలు మా మీద దాడి చేసి, మా నాయకుల మీద దాడి చేసి, మా వైసీపీ నాయకుల మీద దాడి చేస్తే ఈరోజు ఈ పెద్ద మనుషులు రాస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గూండాలతో వెళ్తున్నారని. గూండాలతోనా? ఎక్కడి గూండాలండి? గూండాలతో వెళ్తున్నామా? పేరున మా వెళ్ళిన నాయకులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మా నాయకులంతా గూండాలా? మీరు గూండాగిరి చేస్తున్నారు. మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అయ్యా, మీకు ఒకే విషయం మీకు ఈ వేదిక నుండి తెలియజేస్తున్నా. ఇదే పద్ధతి మీరు కొనసాగిస్తే, ఇదే సాంప్రదాయం మీరు కొనసాగిస్తే, ఇదే మా విధానం అని మీరు తెలియజేస్తే ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయం దగ్గర పడిందని గుర్తుపెట్టుకోండి. ఎంతమంది మీద కేసులు పెడతారు మీరు? మీకు కూతవేడు దూరంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక యువకుణ్ణి చంపేసి నెల రోజులైన ఆచూకీ దొరక్కపోతే ఉవ్వెత్తున ప్రజా సంఘాలు, వామపక్షాలు, మా జగనన్న సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే మీరు స్పందించారు. అది మీ లా అండ్ ఆర్డర్. ఇది మీరు చేసేది. ఒక ప్రక్కనేమో రైతుల మీద దాడులు చేయించేసి మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. ఒక ప్రక్కనేమో జేఏసీని రెచ్చగొట్టేస్తారు. వాళ్ళంటారు మా దగ్గర మంచి మెడిసిన్ ఉందని. అదే మనం చూశాం. మేము కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన మెడిసినే కదా మీ దగ్గర ఉంది. చంపేస్తారా మీరు? తమ్మేస్తారా మీరు? మరి ఏం చేయాలి?
అడగకూడదా మేము? ఇదెక్కడ ప్రజాస్వామ్యం బాబు గారు? అయ్యో చెప్పండి మీరు. 96 నుండి 99 వరకు, 99 2004 వరకు, 14 నుండి 19 వరకు, ఇప్పుడు 26 నుండి 24 నుండి మీరు పరిపాలిస్తున్నారు కదయ్యా. చెప్పండి అయ్యా, మీరే మాట్లాడకూడదా? మా జగనన్న ఎక్కడి బయటకు వచ్చినా సెక్యూరిటీ ఇవ్వలేరు మీరు. రేపు తాడేపల్లి వచ్చేస్తాడు, మీరు ఆపగలరా? మీరు ఈ కిరాయి గుండాలను పెట్టుకొని స్పష్టంగా ఫోటోల్లో ఒకరేమో చంద్రబాబు గారి తాలూకా, ఒకరేమో ఇంకో బాబు తాలూకా, ఒకరేమో ఇంకో బాబు తాలూకా. నిజాన్ని చూసి కూడా, అది నిజమని తెలిసి కూడా మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్య రక్షకులా, ప్రజాస్వామ్య భక్షకులా? లేదు మీరు చెప్పిందే వేదమా? రజారు మీరు, బీహార్ ఉత్తరప్రదేశ్ తలపిస్తున్నారు మీరు. కాదండి, చరిష్మా ఉండాలి, చంపడం కాదండి, క్వాలిటీ ఉండాలి, కొట్టడం కాదండి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. వాస్తవాలు మాట్లాడకూడదా? వాగ్దానాలు అమలు చేయమని చెప్పి అడిగితే ఎదురుదాడి చేస్తారు. 2024 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మేనిఫెస్టోలో, మీ కుటుంబ ప్రభుత్వంలో మీకు మీరు పెట్టుకున్న ఒక్క పథకం చూపించండి. మా జగనన్న పెట్టినటువంటి పథకాలను పేరు మార్చి పెట్టారు.